రష్యాలో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. కమచ్కా ద్వీపకల్పంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.8గా ఉంది. ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భవనాలు ఊగిపోయాయి. రష్యా నుంచి వస్తున్న అనేక చిత్రాలు, వీడియోలు అక్కడి భయానక పరిస్థితిని తెలియజేస్తున్నాయి. జపాన్, అమెరికాతో పాటు న్యూజిలాండ్, ఇండోనేషియాలో కూడా భూకంప ప్రభావం కనిపించింది. పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రష్యా, జపాన్ కు సునామీ హెచ్చరికలు జారీ కాగా ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని హుక్కైడో దీవులను సునామీ తాకింది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చింది. కమాచ్కి సిటీ ప్రాంతంలో విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయం కలగ్గా అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. సునామీ హెచ్చరికలతో భారత కాన్సులేట్ అలర్ట్ అయింది. సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ విడుదల చేసింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఇప్పటికే సునామీ హెచ్చరికలతో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? రష్యాలో ఇప్పటికే చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున భూకంపం వచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడూ లేని విధంగా 8.7 వరకు కూడా రెక్టార్ స్కేల్ పైన ఈ యొక్క భూకంపం నమోదైంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక సునామీ ముప్పు కూడా ఉందనేది కూడా ఒకవైపు అమెరికా, మరోవైపు జపాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. ఈ యొక్క నేపథ్యంలో ఎలాంటి నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఏ రకమైనటువంటి అంచనాలు మాత్రము ఇప్పటికీ రష్యా నుంచి రాలేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో జపాన్ టైం కన్నా ఇండియా టైం దాదాపు 3.5 గంటల పాటు ముందుంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడికక్కడ అయితే అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ యొక్క భూకంపం వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక సునామీ ముప్పు ఉంది, ఈ యొక్క సునామీ ముప్పు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఓవైపు రష్యా, మరోవైపు జపాన్ కూడా అలర్ట్ అయింది. అదేవిధంగా అమెరికా కూడా ఇప్పటికే చెప్పింది ఇప్పటికే పెద్ద ఎత్తున భూకంపం వచ్చింది కాబట్టి ఇక రానున్న రోజుల్లో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చెప్పింది. ఎందుకంటే ఎప్పుడు కూడా రాని విధంగా పెద్ద ఎత్తున భూకంపం వచ్చింది కాబట్టి ఇక సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలలు కూడా ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయి. కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఇటు రష్యాకు, ఇటు జపాను, అదేవిధంగా అమెరికా కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో మొత్తానికి ఎక్కడికక్కడ అటు రష్యా కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే సునామీ గడ్డ పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గతంలో ఎప్పుడు కూడా ఈ యొక్క రష్యాలో ఇంత పెద్ద ఎత్తున భూకంపము నమోదు కాలేదు. ఇంత పెద్ద ఎత్తున రెక్టార్ స్కేల్ పైన దాదాపు 8.7 ఈ యొక్క భూకంప తీవ్రత నమోదైంది. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలనేది కూడా ఓవైపు అమెరికా, మరోవైపు జపాన్ ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ రష్యా కూడా అలర్ట్ అయింది. ఈ యొక్క నేపథ్యంలో సునామీ ఓవైపు పసిఫిక్ సముద్రం ఒక వైపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా భారతదేశానికి, అదేవిధంగా జపాన్కు చూసుకున్నట్టయితే 3 గంటల వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఇక ఇండియా కూడా భూకంపంకు సంబంధించినటువంటి అలర్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గతంలో ఎప్పుడు లేని విధంగా రెక్టార్ స్కేల్ పైన భూకంపం నమోదవడము, మరోవైపు ఇక సునామీ అవకాశాలు పొంచి ఉన్నాయనేది కూడా హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడికక్కడ రష్యా అయితే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రాజిరెడ్డి, ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం అనేది 2011 తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి అన్నట్టు. సో మరి అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రాలేదు, ఇంత పెద్ద ఎత్తున భూమి కంపించలేదు. అయితే ఇప్పటికైతే ఎంతవరకు నష్టం జరిగింది, ఏమైంది అనేది కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే రష్యా ఇవ్వలేకపోతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక అలర్ట్గా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమైంది. ఈ యొక్క నేపథ్యంలో ఎవరు కూడా సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో ఉండాలి, ఎవరు కూడా అనవసరంగా ఈ యొక్క సముద్రాల దగ్గరికి వెళ్ళడం కానీ, మిగతా ప్రాంతాలకు వెళ్ళడం కానీ చేయవద్దనేది కూడా ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకైతే సునామీ తీవ్రత
తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో పసిఫిక్ ప్రాంతంలో పెద్ద ఎత్తున సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలలు కూడా ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయనేది కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే రష్యా పరిస్థితి గురించి ఓవైపు జర్మనీ, మరోవైపు అమెరికా కూడా సునామీ వచ్చే అవకాశం ఉంది, సునామీ ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఎక్కడికక్కడైతే రష్యా ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. Офигеть!